అన్న యాజ్ ఏ ప్రభాస్ ఫ్యాన్ గా చెప్తున్నా నేను. ఈ రోజు పవన్ కళ్యాణ్ ఈ సినిమా ఇటు కొట్టేసిండు అన్న. మేము టికెట్ కి 1500 2000 పెట్టి కొనుక్కున్నాము. యాక్చువల్గా మేము ఇంత ప్రైస్ పెట్టి కొనుక్కోము ఎప్పుడు. ఈ రోజు కొనుక్కున్నాము, దానికి వాల్యూ అనిపించింది మాకైతే. ఒక్కొక్క ఎలివేషన్ ఒక్కొక్క లెవెల్ ఉందన్న. సాంగ్స్ అయినా సరే తమను ఇచ్చిన బీట్కి, నెక్స్ట్ సుజిత్ అన్న ఇచ్చిన సినిమా అయితే హైలైట్ అన్న. ఈ రోజు ఒక విషయం అడిగితే బ్రదర్, సాహో ఇక్కడ పెద్దగా అంత ప్రేక్షకులకు నచ్చలేదు, ప్రభాస్ ఫ్యాన్స్ కి నచ్చింది. ఓకే, అంటే ఆకలి ఇక్కడ ఓజీతో తీర్చుకున్నాడు. మేము తీర్చుకున్నాం అన్న, మేము తీర్చుకున్నాం. సుజిత్ అన్న చెప్తున్నా కదా, మేము తీర్చుకున్నాం ఈ రోజు. ఈ రోజు మాకు ఆకలి తీరింది, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఆకలి తీరిపోయింది. ఏంటి సినిమాలో ఏంటి హైలైట్, ఏంటి యాక్షన్స్ ఎలివేషన్స్ ఏంటి? ఎలివేషన్ యాక్షన్ అన్ని వేరే లెవెల్ అన్న. నువ్వు లోపల పోయి చూసినాక బయటకు వచ్చి నువ్వే మళ్ళీ రివ్యూ ఇస్తావు అంటున్నా. ప్రతి ఒక్కరు చెప్తున్నా నేను. సాహోకి ఏమైనా లింక్ ఉందా అంటే? కొన్ని ఎలివేషన్స్ ఉన్నాయి అన్న, కొన్ని ఎలివేషన్స్ ఉన్నాయి. సుజిత్ అన్నాక రాజమౌళి అన్నప్పుడు, బాహుబలి అన్నప్పుడు, బాహుబలి 2 తీసినప్పుడు ఒక లెవెల్ ఉంటాయి కదన్న. ఇది కూడా అదే లెవెల్లో తీసుకుని వచ్చిరన్న. అంటే ఒకవేళ ఉంది అంటే ఓజీ 2 వస్తుంది, అందులో ఇద్దరిని చూడొచ్చా, ప్రభాస్ ని పవన్ కళ్యాణ్ ని? అది సుజిత్ అన్నకు అడగాలన్న. నాకు అడిగితే నేనే డైరెక్టర్ అయితే నేనే తీసుకొని వచ్చి పెడతా అన్న. ఇద్దరికి మీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా, ఉంటే తీసుకురావాలన్న. ఒక చిన్న సీన్లు అయినా సరే తీసుకురావాలి.